ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మాతృక స్టూడియోలో అంబేద్కర్ యొక్క జీవితం విశేషాల గురించి తను ఈ దేశ ప్రజల యొక్క అభ్యున్నతిని కోరుకొని ఈ దేశంలో కులం పోవాలంటే ఏం చేయాలి, ప్రజలందరూ సమానంగా ఉండాలంటే ఏం చేయాలి, ఈ దేశంలో అసమానతను తొలగిస్తూ స్వేచ్ఛ సమానత్వం కోసం ఆయన జీవితాన్నంతా ఈ దేశ ప్రజల కోసం అంబేద్కర్ త్యాగం చేసిండు. ముందుగా అంబేద్కర్ గారికి నివాళి అర్పిస్తూ మనం ఈరోజు అంబేద్కర్ గురించి కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. ముందుగా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కె వీరస్వామి సార్ని అంబేద్కర్ యొక్క విషయాల గురించి మనం మాట్లాడి అడుగుదాం, తెలుసుకుందాం. ముందుగా మాతృక టీవీ యాజమాన్యం గౌరవనీయులు రాజు గారికి కృతజ్ఞతలు. మమ్మల్ని ఈ ఛానల్ పిలిచి అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంబంధించినటువంటి సిద్ధాంతం మరియు అతని యొక్క జీవిత లక్ష్యాలు మొదలైన విషయాల మీద మాట్లాడటానికి పిలిచినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ప్రపంచమందరికీ తెలిసినటువంటి విషయమే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891 సంవత్సరంలో ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్లో జన్మించడం జరిగింది. ఆ దినాన్ని సెలవు దినంగా మార్చి 31, 2011 నాడు కేంద్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అంటే మనకు స్వతంత్రం వచ్చింది, భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో అంబేద్కర్ గారి యొక్క కృషి తెలిసింది. అయినా కూడా అతని యొక్క బర్త్డేను సెలవు దినంగా ప్రకటించడానికి 2011 దాకా పట్టింది. అంటే 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని భారతదేశ ప్రభుత్వం గుర్తించింది. ఇది మొట్టమొదటగా నేను రేజ్ చేసేటువంటి అంశం. అంటే దీనికి ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అదేంటంటే, ఏ దేశంలోనైనా కూడా కొత్తగా స్వాతంత్రం పొందిన లేదా కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడ్డా అప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నటువంటి విషయాలనే ప్రజల్లో పాపులర్ అవ్వడానికి పూనుకుంటారు. అందుకు అంబేద్కర్ యొక్క బర్త్డేను సెలవు దినంగా ప్రకటించడం అనే దాన్ని ఒక నిదర్శనంగా మనం పేర్కొన్నాం. ఇటీవలి కాలంలో మన రాష్ట్రంలో కూడా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి పాలక పార్టీ తమకు నచ్చినటువంటి విషయాలను మాత్రమే ప్రజల్లోకి వెళ్ళేటట్టు చేసి మిగతా విషయాలను కనుమరుగు చేయడానికి ఏ విధంగా ప్రయత్నించినారో మనం చూసాం. మనందరం ప్రత్యక్ష సాక్షులం. కాబట్టి ఎక్కడైనా కూడా ఇదే రకంగా కొనసాగుతుంది అనేది మనం గమనించాలి. అయితే అంబేద్కర్ అస్పృశ్యుల కుటుంబంలో జన్మించడం జరిగింది. ఇక్కడ అస్పృశ్యత అనగానే మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్న ప్రజల మధ్య జరిగినటువంటి విభజన ఫలితం అది. అంటే మనుషులందరూ వివిధ ప్రదేశాల నుండి పుట్టినారు. వాళ్ళు ఆ పుట్టుకలకు ఆధారంగా తమ యొక్క జీవన విధానం ఉండాలని చెప్పి ఎన్నో వేల సంవత్సరాల క్రితం నిర్దేశించబడింది. దానికి అనుగుణంగా మనందరం మనుషులమైనా కూడా మనలో కొందరిని అంటరాని వాళ్ళుగా చూడటం జరిగింది. అటువంటి కులంలో జన్మించినటువంటి వ్యక్తి అంబేద్కర్. ఇక్కడ పుట్టుకే మనిషి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దదు. తన యొక్క పట్టుదల, కృషి, ఆ తర్వాత తనకున్నటువంటి దృక్పథం సమాజం ఎడల ఏమిటనేదే ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు నిర్దేశిస్తుందనే దానికి అంబేద్కర్ యొక్క జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆయన ఎంతైతే ఘోరమైనటువంటి పరాభవాన్ని అట్లాగే చీత్కారానికి గురైనాడో అటువంటి వ్యవస్థ పోవాలని చెప్పి తను అనేకమైనటువంటి కార్యకలాపాలు చేసినాడు. ఆ కార్యకలాపాల్లో కొన్నింటిని మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.
ఆయన తన కుటుంబంలో 14వ సంతానం, చివరి వ్యక్తి. వాళ్ళ తల్లిదండ్రులకు చివరి వాడైనటువంటి అంబేద్కర్ చిన్నప్పుడే చాలా కష్టాలు అనుభవించాడు. వాళ్ళ నాన్న రామ్జీ మాలోజీ సత్పాల్, ఆయన ఆర్మీ ఆఫీసర్, సుబేదార్ ర్యాంకులుగా కూడా పనిచేసినాడు. కానీ కులం రీత్యా అంటరాడు వాడు కావడం వల్ల చీత్కారానికి గురైనాడు. వాళ్ళ అమ్మ భీమాబాయి సత్పాల్, వీళ్ళిద్దరూ కూడా చాలా చిన్నతనంలోనే అంబేద్కర్కు దూరమైపోవడం వల్ల తను సొంతంగా చదువుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అతడు 1919లో సాయాజీరావు గైక్వాడ్ మూడవ వ్యక్తి అయినటువంటి ఆయన రాజు సహాయం చేసినటువంటి స్కాలర్షిప్ తోటి తను చదువుకున్నాడు. అంతేకాకుండా ఆయన చిన్నప్పుడు 9వ సంవత్సరంలో స్కూల్లో బయట కూర్చొని చదువుకున్నటువంటి పరిస్థితి, అందరి పిల్లలతో కూర్చోవడానికి అవకాశం లేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. పిల్లలందరూ కూడా అతన్ని అంటరాని వాడుగా చూసినా కూడా ఏమాత్రం సంకోచించకుండా తనకు చదువు రావాలి, చదువే జ్ఞానాన్ని ఇస్తుంది అని నమ్మినటువంటి వ్యక్తి. ఆ చదువు ద్వారానే మన భారత రాజ్యాంగం రాసిన వాళ్ళల్లో ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఆయన తన యొక్క పాత్రను పోషించడం జరిగింది. తన జీవితంలో గమనించినటువంటి అంటరానితనాన్ని రూపుమాపడం కోసం ఆయన అనేక పోరాటాలు చేసినాడు. అందులో ముఖ్యమైనటువంటిది 1923 నాడు ఆయన బహిష్కృత హితకారిణి సభను ఏర్పాటు చేశాడు. అంటే సమాజం నుండి బహిష్కరించిన వాళ్ళందరికీ సహాయం చేసేటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ ద్వారా అస్పృశ్యులకి విద్య నేర్పడానికే ఆయన మొదటి ప్రాధాన్యతనిచ్చాడు. ఈ విద్య అనేది అన్నింటికి మూలం అనేది ఆయన గురువుగా తనకు తాను ప్రకటించుకున్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలేను వారసత్వంగా తీసుకొని ఆయన ఆ యొక్క విద్యను మొత్తం పిల్లలందరికీ అందించడానికి పూనుకున్నాడు. అట్లాగే తను మొట్టమొదట చేసినటువంటి గొప్ప పోరాటం ఏంటంటే 1927లో మహర్ మార్చ్ ను చౌదర్ ట్యాంక్, అంటే మన తెలంగాణ భాషలో చెప్పాలంటే గ్రామాలలో ఉండేటువంటి చెరువు, ఈ చెరువు నీళ్లను కూడా తాకనిచ్చే వాళ్ళు కాదు, అంటరాని వాళ్ళను. అటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా, అటువంటి విధానానికి వ్యతిరేకంగా అందరినీ తోడుకొని వెళ్ళి ఆ చెరువులో నీళ్లను తీసుకొని తను మొట్టమొదట ఈ యొక్క ఉద్యమాన్ని, కుల వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించినటువంటి అంశాన్ని మనం గమనించాలి. సరే, ఆ తర్వాత తను చదువుకొని ఆ చదువుకున్న వాటి ఫలితంగా తనకు వచ్చినటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని భారత స్వాతంత్రోద్యమంలో తను భాగస్వామి అయినాడు. షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వాళ్ళకు ప్రతినిధిగా ఆయన 1, 2, 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ప్రొవిజన్స్ ని సాధించడానికి బ్రిటిష్ వాళ్ళతో చర్చలు జరిపాడు. ఆ చర్చల ఫలితంగా మనకు రామ్సే మెక్డొనాల్డ్ ప్రకటన కూడా వచ్చింది. అట్లా మనం స్వాతంత్రోద్యమంలో ఆయన జరిపినటువంటి పోరాటాలు అనేకము, అట్లాగే ఆయన చేసిన చర్చలు అనేకము మనము గమనించవచ్చు పుస్తకాలలో. ఆ తర్వాత 1946లో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైనాడు. కానీ దేశ విభజన తర్వాత ఆ ప్రాంతం పాకిస్తాన్లోకి వెళ్ళిపోవడం మూలాన మళ్ళీ నెహ్రూ గారు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని గుర్తించి రాజ్యాంగ పరిషత్కు మహారాష్ట్ర నుండి నామినేట్ చేయడం అనేది జరిగింది. ఆ విధంగా రాజ్యాంగ పరిషత్లో సభ్యుడి అయిన తర్వాత స్వాతంత్రానంతరం అంటే 1947 ఆగస్టు 15 తర్వాత మనకు సపరేట్గా రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ రచనా కమిటీని వేయటం జరిగింది. దాన్ని మనం డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అతను దాకా ఇంకొక 6 సభ్యులు ఉంటారు, మొత్తం 7 సభ్యులు. అందులో ఇద్దరు, ఒక అతను రిజైన్ చేసినాడు, ఒక అతను చనిపోయినాడు. దాని ఫలితంగా ఇంకో ఇద్దరిని దానికి యాడ్ చేశారు. వీళ్ళందరూ కూడా 22 కమిటీలుగా ఏర్పడి సబ్మిట్ చేసినటువంటి వాటన్నిటినీ కూడా ఒక సిస్టమేటిక్ గా అరేంజ్ చేసేసి, ఆ అరేంజ్ చేసే క్రమంలో వచ్చినటువంటి డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేసి ఒక గణనీయమైనటువంటి పాత్రను అంబేద్కర్ పోషించారు. అయితే ఇది బయట మనకు పుస్తకాలలో దొరికేటువంటి మామూలు అంశాలు. అయితే అతను అసలు ఈ దేశానికి సంబంధించినటువంటి మూలమైనటువంటి
విషయం ఏమిటంటే కుల నిర్మూలన. అందుకే తను కుల నిర్మూలన అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. దాన్ని ఎనివేషన్ ఆఫ్ క్యాస్ట్ అని చెప్పి ఇంగ్లీష్లో ఉంది, అది తెలుగులో కుల నిర్మూలన అని చదువుతారు. ఈ కుల నిర్మూలన అనేటువంటి గ్రంథంలో ఆయన ప్రతిపాదించినటువంటి అంశాలను మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటిది, పుట్టుకతో మనుషులంతా సమానమే అనేటువంటిది, వాళ్ళు చచ్చేంత వరకు సమానంగానే కొనసాగుతారు అని చెప్పి 1776లో అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో ప్రకటించడం జరిగింది. అట్లాగే 1948లో ప్రపంచ మానవ హక్కుల ప్రకటన జరిగింది యుఎన్ఓ ఆధ్వర్యంలో. ఆ మానవ హక్కుల ప్రకటనలో కూడా మనుషులంతా సమానమే, వాళ్ళకి ఎటువంటి వివక్షత చూపరాదని పేర్కొన్నది. ఈ అంశాలకు ఆసరా చేసుకొని భారతదేశంలో కూడా స్వాతంత్రానంతరం గతంలో ఉన్నటువంటి అసమానతలు తొలగిపోయి ఒక సమానత్వమైనటువంటి ప్రజాస్వామిక విలువ, సమానత్వం అంటే ఆ సమానత్వం సాధించేదానికి అనుగుణంగా రాజ్యాంగంలో కొన్ని అంశాలను పొందుపరిచారు. అందులో ప్రధానమైనది ఏంటంటే కులం యొక్క పునాదులు మతంలో ఉన్నవి, అది కూడా హిందూ మతంలో ఉన్నవి అనే నిర్ధారణకు కుల నిర్మూలన అనే గ్రంథంలో ఆయన వచ్చి రాసినాడు. ఇది స్పష్టం. అయితే అంబేద్కర్ ఆ కులం పోవాలంటే ఏం చేయాలనే దాని మీద తాను స్పష్టంగా మతం మారితే దానంతట అదే కులం పోతుంది. అట్లాగే ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా, సహపంక్తి భోజనాలు, తర్వాత కులాంతర వివాహాలు, ఇటువంటి వాటి విషయాల గురించి కూడా ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ రకంగా మత స్వాతంత్రపు హక్కును మనం ప్రపంచంలో భారతదేశంలోనే చూస్తాం. అది సెక్యులరిజానికి మూల బిందువు. అంటే మత స్వాతంత్రం అంటే మతం మార్చుకోవడానికి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. అయితే ఈ మతం ఎలా వస్తుంది అంటే పుట్టుకతో వస్తుంది. తల్లిదండ్రులు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, పిల్లలు కూడా అదే మతానికి సంబంధించిన వాళ్ళు ఆటోమేటిక్ అయిపోతారు. అయితే వాళ్ళకు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ మతంలో ఒక రకమైనటువంటి దుర్మార్గపు అంటరానితనం, తర్వాత హెచ్చుతగ్గులు ఉన్నాయనే ఆలోచనకు వచ్చిన తర్వాత మతం మార్చుకోవడం వల్ల తన కులాన్ని రూపుమాపుకోవచ్చు అనేటువంటి నిర్ధారణకు వచ్చి మత స్వాతంత్ర హక్కుని ఇవ్వడం అనేది జరిగింది. దానికంటే ముందే 14వ ఆర్టికల్లో సమానత్వ హక్కులు ఇచ్చారు. సమానత్వం అంటే ఏంటిదో అందులో పేర్కొనడం జరిగింది. సో 14 నుంచి 18 వరకు సమానత్వ హక్కు, 19 నుంచి 22 వరకు స్వాతంత్ర హక్కు, అట్లాగే 24 నుంచి 25 వరకు మత స్వాతంత్ర హక్కు ఇవ్వడం జరిగింది. ఈ హక్కులన్నిట్లలో కూడా మెయిన్ ఫోకస్ ఏంటంటే కుల నిర్మూలన. కాబట్టి కుల నిర్మూలన జరగడానికి మత స్వాతంత్ర హక్కు వాడుకొని తాను స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ మతం నుండి బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించడం అనేది జరిగింది. కానీ మనము ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను, అంటే స్వాతంత్రానంతరం జరిగినటువంటి పరిణామాలను మనం గమనిస్తే మనకు అందరికీ అంతు చిక్కని విధంగా ఈ 75 సంవత్సరాలలో కులం ఇంకా ఎక్కువగా ఘనీభవించి ప్రతి ఒక్కడు కులం పేరు మీద సంఘాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అయితే దీన్ని చారిత్రకంగా అస్తిత్వ ఉద్యమాలు వచ్చినాయి, దానివల్ల చైతన్యం వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. మరి కుల నిర్మూలన జరగాలి కదా, కానీ కుల చైతన్యం వచ్చి కుల కొట్లాటలు, కుల ఘర్షణలు, రాజకీయాలను కులాల చుట్టే తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ ఆశించిన దానికి భిన్నంగా జరుగుతున్నదేమో అనే భావం మనం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది అని నా అభిప్రాయం. అయితే నేను ఈ 30-40 సంవత్సరాల నుంచి భారతదేశ రాజకీయాలని, అట్లాగే అనేక అంశాలని పరిశీలించి గమనించినటువంటి విషయం ఏమిటంటే, అంబేద్కర్ ఏదైతే కులం పోవడానికి కొన్ని ప్రొవిజన్స్ ని రాజ్యాంగంలో పొందుపరిచినాడో దానికి విరుద్ధమైన అంశాలను ఈ దేశంలో మళ్ళీ పాలకులు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అమలు చేయడం జరిగింది. అందులో ప్రధానమైనది ఏంటంటే, అసలు ఈ సమానం, మనుషులంతా సమానం అనేటువంటి భావం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే విద్య వల్ల వచ్చింది. కాబట్టి విద్య ద్వారానే మళ్ళీ మనుషులంతా సమానం కాదు అనే భావం ఎక్కిస్తే సరిపోతుంది, అందుకు అనుగుణంగా విద్యను రీడిజైన్ చేస్తే సరిపోతుంది అనే నిర్ధారణకు వచ్చినారు అని నేను అనుకుంటున్నా. అందులో భాగంగానే విద్యలో ఒకే పేరుతో కాకుండా రకరకాల పేర్లతో ఒక సబ్జెక్ట్ చదివిన వాళ్ళు ఎక్కువ, ఒక సబ్జెక్ట్ చదివిన వాళ్ళు తక్కువ, ఇంకా ఒక సబ్జెక్ట్ చదివిన వాళ్ళు అసలు ఎందుకు పనికి రాను వాళ్ళు అని గ్రూపులను డిసైడ్ చేసేసి సమాజంలో అమలు చేయడం అనేది జరిగింది విద్యా విధానం ద్వారా. దాంతో ఒక
గ్రూపు చదివిన వాళ్ళకేమో విపరీతమైనటువంటి అవకాశాలు ఉంటాయి, ఇంకొక గ్రూపు చదివిన వాళ్ళకి అసలు అవకాశాలే ఉండవు. ఈ అంశము పూర్తిగా వర్ణ వ్యవస్థకు అనుగుణంగానే ఉన్నది. అందుకే నా ప్రతిపాదన ఏంటంటే స్వతంత్ర భారత చరిత్ర అంతా విద్యా వ్యవస్థ ద్వారా పునర్నిర్మించబడిన వర్ణ బ్రాకెట్లో వర్ణ కుల వ్యవస్థ చరిత్రే అనేది. అంటే మొత్తం స్వతంత్ర భారత చరిత్ర చూస్తే మళ్ళీ వర్ణ వ్యవస్థను ఆధునికంగా అమలు చేయడానికి అనుగుణంగా ఈ విద్యా వ్యవస్థ ద్వారా రూపకల్పన చేసినారు పాలకులు. అది సక్సెస్ అయినారు వాళ్ళు. ఈ రోజు మొత్తం ఎక్కడ చూసినా కులమే. కులం లేదని చెప్పుకోవడం అనేది మొట్టమొదటి స్వాతంత్రోద్యమం తర్వాత ఒక గొప్ప అంశంగా ఉండే. కానీ ఇప్పుడు నా కులం ద్వారానే నేను గొప్పోని అనేటువంటిది చెప్పుకునే పరిస్థితికి ప్రస్తుత పరిస్థితులు వచ్చినాయి. ఈ పరిస్థితులలో అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయాలు అంటే కుల నిర్మూలనకు సంబంధించినటువంటి అంశము అది ప్రధానమైన ఎజెండాగా ఉండి అతని యొక్క జయంతులు కానీ అట్లాగే వర్ధంతులు కానీ జరపాల్సి ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఈ అంబేద్కర్ ను ఓన్ చేసుకున్నటువంటి శక్తులన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నా కూడా వీళ్ళందరినీ కనుక మనం కలిపి బహుజనులు అంటే వీళ్ళు ఆ అసలు విషయాన్ని పక్కన పెట్టి తాత్కాలిక అంశాలకు లోనైపోయి ఒకరికొకరు కలహించుకొని ఐక్యం కాకుండా విడిపోయి వీక్ అయిపోతున్నారు, బలహీనులు అయిపోతున్నారు. తద్వారా పాలక వర్గం తమ యొక్క పన్నాగాన్ని చాలా సులభంగా అమలు చేస్తున్నారని చెప్పి నేను చెప్పడానికి ఈ సందర్భంలో కోరుకుంటున్నా. అంటే అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ వర్ధంతిని జరిపితే మనము కులం నిర్మూలించడానికి కావాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటిది, ఆయన చేసినటువంటి ప్రయత్నం తర్వాత ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఇప్పుడు అందరూ ఆలోచించి దానికి ఒక రూపకల్పన చేసి ముందుకెళ్తే బాగుంటుందని నాకు ఈ అవకాశం ఇచ్చిన మాతృక టీవీ యాజమాన్యం ప్రత్యేకంగా రాజుకు అట్లాగే ఇంకో రాజు ఇద్దరు రాజులకే వందనాలు, కృతజ్ఞతావందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అఖిలపల్లి వెంకటేశ్వర్లు తెలంగాణ మేధావుల వేదిక రాష్ట్ర కోశాధికారి మాట్లాడుతున్నారు. ఈరోజు మహాత్ముడు మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మాతృక టీవీ యాజమాన్యం వారు ప్రత్యేకంగా రాజు గారు మాకు ఈ సందర్భంగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకతను మనం ఆయన ఆశించినట్టు అంబేద్కర్ గారు బ్రతుకున్నంత కాలం ఈ భారతదేశంలో ప్రజలలో ఉన్నటువంటి కుల అంతరాలు అసమానతలు తొలగిపోయి కుల నిర్మూలన జరిగి సమానత్వం వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రాజ్యాంగంలో కూడా వెనుకబడ్డటువంటి ఆర్థికంగా తర్వాత కులాల పరంగా వివక్షకు గురైతున్నటువంటి వర్గాలను ఐడెంటిఫై చేసి వాళ్లకు అన్ని రకాల అవకాశాలు వచ్చే విధంగా రిజర్వేషన్స్ ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఈ రిజర్వేషన్స్ కానీ ఇంకా ఇతరతర విషయాలు కానీ మత స్వేచ్ఛ కానీ వాక్ స్వాతంత్రం కానీ ఓటు హక్కు కానీ ఇటువంటి అన్ని రాజ్యాంగాలను కల్పించడానికి ఆయనకు ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అందరూ సమానమే, సమానత్వం రావాలి, ఏదో ఒక రోజు ఇవి సమానత్వానికి దారి ఇస్తాయనే ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేసినటువంటి మనకు హక్కులు. కానీ ఈరోజు దాని ఫలితం ఏంటి వచ్చిందంటే అవే ఆ రోజు ఉన్నటువంటి కుల అంతరాలు అదే విధంగా ఉన్నాయి. తర్వాత కుల వివక్ష అదేవిధంగా నడుస్తాను. తర్వాత మనం ఓటు హక్కు ఇచ్చినటువంటి ఓటు కూడా అది సమానత్వం కోసం ఉపయోగపడతాం అనుకుంటే అది సంపన్న వర్గాలకు రాజ్యాధికారాన్ని ఇచ్చేటువంటి హక్కుగా మాత్రమే మనం దాన్ని వాడుకుంటాం. కానీ ఇది కాదు అంబేద్కర్ గారు ఆశించింది. మనలో ఓటు హక్కు చైతన్యం పెరగాలి, కులాల నిర్మూలన జరగడం కోసం మనం ఏం చేయాలనే చైతన్యం జనాలలో పెరగాలి. అప్పుడు మాత్రమే ఈ సమానత్వం పోవాలని కోరుకున్నాడు. మనం ఆ విధంగా చేస్తలేము. ఇప్పటిదాకా మన టీవీ ప్రొఫెసర్ గారు చెప్పినట్టు కులం పేరు స్వతంత్రం వచ్చినటువంటి కాలంలో ఆ టైంలో అంటే 40-50 సంవత్సరాల క్రితం కులం పేరు చెప్పుకోవాలంటే
కొంత వెనుకబాటు ఉండేది, మనకు ఆత్మన్యూనత భావం ఉండేది. ఎందుకు మన కులం చెప్పాలి? ఉదాహరణకు మేము ఎస్ఎస్సి చదువుతున్నటువంటి రోజులల్లా మా ఇంటి పేరు చెప్పాలంటే వెంటనే వాళ్ళు కులం అడిగేది. సార్ కులం చెప్పాలంటే నేను ఎంత ముందే, ఎందుకంటే నాది అక్కడ ఉన్న వాళ్ళంతా రెడ్డిస్, తర్వాత ఇతర కులాలు. కానీ మేము మరి ఎస్సీ కాకుండా రజకులు అంటే ఊరందరికీ సర్వీస్ చేసే కులం. రజకులు అనేది అందరు నవ్వేది పిల్లలు. కారణం ఏంటంటే అప్పటికి రజకులు అంటే ఇమాజినేషన్ వచ్చేది ఏంటంటే బట్టలు ఉట్టుకోవడం, ఇల్లు తిరిగి అడుక్కోవడం, ఇవి ఇమాజినేషన్ వచ్చేది కాబట్టి వాళ్ళు నవ్వేది. కాబట్టి కులం పేరు చెప్పుకోవడానికి అప్పుడు మనకు ధైర్యం చాలాలి. కానీ ఈరోజు కులం పేరు చెప్పుకుంటాను ధైర్యంగా. బట్ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే మనం చైతన్యం పెరిగింది అనుకుంటాం. సార్ చెప్పినట్టు చైతన్యం పెరగలే. ఇది వాళ్ళ కుట్రల భాగంగా మనం వాళ్ళ కుట్రల బలైతానం. మనం ఎవరో అగ్రవర్ణాలు చేసినటువంటి కుట్రల మనం బలైతాం. ఏంటిదా కుట్ర మనం ఈరోజు తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం, చిన్న ఉదాహరణ. ఏంటిదనంటే గతంలో కులం పేరుతో పిలిచి అదే మంగళ రాజయ్య, సాగర్ బుచ్చయ్య, తర్వాత తెలుగు వెంకట, రారాబాయ్ అని చెప్పి అగ్రవర్ణాలు పిలిస్తే వాళ్ళు పిలిచిన కాడి మీద కూర్చొని వాళ్ళు చెప్పింది విని చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు కులం పేరు చెప్పకుండా, కులం పేరు పెట్టకుండా పేరు పెట్టి పిలిచి కూడా గదే పని చేపిస్తాను. అప్పుడు వాళ్ళ కోసం ఓట్లు వేయించుకున్నాను, వాళ్ళ కోసం సర్వీస్ చేయించుకున్నాను. ఇప్పుడు పిలిచి కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళకే ఓట్లు వేయించుకుంటాను, డబ్బులు ఇచ్చి వాళ్ళకి సర్వీస్ చేయించుకుంటాను. కానీ అప్పుడు ఇప్పుడు మనం చేసేది వాళ్ళకే సర్వీస్. ఇంతమంది ఎక్కువ మొత్తంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బహుజనులంతా ఆ రోజేమో విజ్ఞానం లేక, చదువు లేక, చైతన్యం లేక వాళ్ళ చెప్పు చేతుల నుండి వాళ్ళకి అధికారాన్ని అప్పచెప్పి బానిసలుగా బతికినటువంటి పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి. కానీ ఈ రోజు ఇంకో చదువుకొని చైతన్యం వచ్చిన తర్వాత కూడా అది మనం అందరం ఎక్కువ సంఖ్యలో ఉన్నాం, మనకి ఎందుకు అధికారం రావద్దు, మనం అందరం కలిసి మనకిచ్చిన ఓటు హక్కులు ఎందుకు వాడుకోవద్దు, మనల్ని ఎందుకు నిలబెట్టి చట్టసభలకు పంపొద్దు అనే ఆలోచనను మనం తీసుకురాలేకపోతాను, దాన్ని డెవలప్ చేయలేకపోతాను, కనీసం యూనిటీ కాలేకపోతాను. దానికి కారణం ఏంటంటే సార్ చెప్పినట్టు ఏంటంటే ఇది నూతన పద్ధతి. పేరు మార్చి దాని రూపం మార్చి మన బానిస విధానంలో మనల్ని కొనసాగిస్తాను. దీన్ని మనం ఈ సందర్భంగా మహనీయుని ఈ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ సందర్భంగా మనం ఒకటో రెండో ఈ విషయాలు నేర్చుకుని 10 మందికి చెప్తారనే ఉద్దేశంతో ఇది డిస్కషన్ కోసం పెట్టినటువంటి చిన్న సబ్జెక్టు. కాబట్టి దయచేసి మన బహుజనులంతా ఎస్సీ ఎస్టీ బీసీలంతా కలిసి మనం ఈరోజు అగ్రవర్ణాల చేత అనగదొక్కబడేటువంటి ఒక రూపం మార్చినటువంటి బానిస విధానాన్ని వ్యతిరేకించి మనం కుల నిర్మూలన కోసం ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనను ఫస్ట్ మనం తీసుకొచ్చి దానికోసం స్ట్రగుల్ చేసి ముందుకు నడిపినప్పుడు మనం ఏదైతే ఈరోజు మహనీయునికి నివాళులు అర్పిస్తున్నామో ఇది చేయడం వల్ల ఆయనకు ఘనమైన నివాళులు అర్పించినటువంటి నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుందనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఉన్నాం. ఇది నాకు సంబంధించినటువంటి చిన్న వివరణ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాతృక టీవీ యాజమాన్యానికి, తర్వాత కెమెరా మిత్రుడు రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. తెలంగాణ మేధావుల వేదిక రాష్ట్ర కార్యదర్శి చిన్నకొంది కుమారస్వామి మాట్లాడుతున్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి ఇంటలెక్చువల్ ఫోరం స్టేట్ కమిటీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నది. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి యొక్క ఔన్నత్యాన్ని తెలియజెప్పడం కోసం, ఒక డిస్కషన్ చేయడం కోసం మాతృక లైవ్ షో టీవీ సంస్థ వారిని మమ్మల్ని ఆహ్వానించడం మేము వారిని అభినందిస్తున్నాం. అంబేద్కర్ గారు గురించి మాట్లాడాలంటే ఇందాక నాకంటే ముందు మాట్లాడిన ఇద్దరు మిత్రులు కూడా అనేక విషయాలు మాట్లాడారు. ఇందులో ప్రధానంగా భారతదేశంలో మనం చూసినప్పుడు అంబేద్కర్ ఏదైతే కుల నిర్మూలన కోసం కృషి చేసిందో, భారతదేశం లోపల మనిషి పుట్టుకను కులం మాత్రమే నిర్ణయిస్తుంది. అందరూ మనుషులు పుడతారు, అన్ని కులాల్లో పుడతారు. మనిషి పుట్టగానే అతను ఏ కులంలో పుట్టిన అనేది మాత్రమే నిర్వచించడానికి భారతదేశంలో కూడా ఒక వర్ణ వ్యవస్థ అనేది రూపొందించడం జరిగింది. ఈ వర్ణ వ్యవస్థకు అనుగుణంగానే ఈ విచ్ఛిన్నమైన కులాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్లనే ఈ కుల అంతరాలు, తక్కువ కులాలు, ఎక్కువ కులాలు అనేటివి ఉన్నాయి. ఆ కుల వివక్షకు, కుల అంతరాలకు వ్యతిరేకంగా
అంబేద్కర్ కంటే ముందు చాలామంది త్యాగమూర్తులు మహానుభావులు ఈ భారతదేశంలో కూడా తిరుగుబాటు చేసిండ్రు, అనేక అవమానాలకు గురయ్యిండ్రు, అనేక కష్టాలను కూడా ఎదుర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అంబేద్కర్కి మార్గదర్శి, అంబేద్కర్ గారు ప్రభావితమైనటువంటి మనిషి ఎవరు అంటే జ్యోతిరావు పూలే గారి గురించి తెలుసుకున్న తర్వాత అంబేద్కర్ గారు ఒక ప్రభావితమైనటువంటి మనిషిని మనం తెలుసుకోవచ్చు. అంబేద్కరే కాదు, జ్యోతిరావు పూలే కూడా విద్య గురించే వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఈ సమాజం యొక్క సర్వమానవ వికాసానికి తోడ్పడేది విద్య. ఆ విద్య లేకనే మనిషి వివేకం లేదు, వివేకం లేకనే జ్ఞానం లేదు, జ్ఞానం లేకనే మనుషులలో ఐక్యత లేదు అనేది తేల్చి చెప్పినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆ విద్య యొక్క ప్రాముఖ్యత నాటి నుంచి అంబేద్కర్ వరకు, అంబేద్కర్ నుంచి ఈనాటి వరకు కూడా ఆ విద్య చుట్టే ఈ భారతదేశము, అదేవిధంగా ప్రపంచం మొత్తం కూడా విద్య చుట్టే తెలుస్తుంది. కానీ ప్రపంచంలో కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి విద్య యొక్క పరిస్థితి, భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి వేరువేరుగా మనం చూడవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అంబేద్కర్ నాయకత్వం వహించినటువంటి ఈ రాజ్యాంగం రచించిన విషయంలో కానీ, భారతదేశంలో కూడా కుల నిర్మూలన కానీ, భారతదేశంలో ఉండబడినటువంటి నిమ్న జాతులు, నిమ్న కులాలు, వెనుకబడినటువంటి కులాలు, అణగారినటువంటి సామాజిక కులాలు ఇవన్నీ కూడా విద్య ద్వారానే అభివృద్ధి చెందుతాయని ఏదైతే భావించి రాజ్యాంగం లోపల ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థను పొందుపరిచేలో ఆ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కొంతకాలం నడిచినంత కాలము భారతదేశం లోపల విద్య అనేది వచ్చింది. కింది కులాలు, కింది వర్గాలు కూడా విద్యను అనుభవించడం వల్ల కొంత చైతన్యం వచ్చింది. ఆ చైతన్యాన్ని చూసిన తర్వాత పాలకులు ఈ కింది కులాలకి విద్యను దూరం చేయడానికి ఒక పెద్ద ఎత్తున కుట్ర పడడం జరిగింది. దీన్ని మనం అనుకోవచ్చు, అంబేద్కర్ గారు లేదా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఆనాటి భారతదేశం యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉండాలని కలగలిగినారో వారి యొక్క త్యాగాలకు భిన్నంగా ఇవాళ మన వీరు మన కంట్లోనే పొడుచుకునే విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఆత్మహత్య సదృశ్యంగా భారతదేశాన్ని తయారు చేయడానికి, సంపన్నులకు అనుకూలంగా మార్చడానికి మాత్రమే ఇవాళ మళ్ళీ ఈ రీఫార్మ్స్ అనేవి అన్ని తీసుకురావడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఫలితంగానే వెనుకబడినటువంటి ఎక్కడో మారుమూల గ్రామాలలో కూడా పాఠశాలలు ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి, అదేవిధంగా మౌలిక వసతులు కల్పించారు, అందరికీ చదువు అందుబాటులో ఉంచారు. అండ్ ఇవాళ ఏం జరిగింది, అనేక రకాలుగా ఇవాళ మనం ప్రపంచంతో పోటీ పడుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇవాళ విద్య అనేది మనం కొనుక్కునే పరిస్థితి దిగదార్చబడింది. విద్య డబ్బులు ఉంటేనే మనకు దొరుకుతుంది, డబ్బులు లేకపోతే ఆ విద్యను మనం కొనలేము. ఇందాక మా పెద్దలు చెప్పిండ్రు రిజర్వేషన్ల గురించి. అంటే విద్య అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే ఆ రిజర్వేషన్లు ఉంటేనే ఆ రిజర్వేషన్ యొక్క ఫలాలు అందరికీ అందుతాయి. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ ఉద్యోగాలు లేవు కదా, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కదా. లేనప్పుడు రిజర్వేషన్ అనేది ఎక్కడి? ఇవాళ విద్యను ప్రైవేట్ పరం చేసిండ్రు, వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేసిండ్రు, తర్వాత రవాణా రంగాన్ని మొత్తం తీసేస్తున్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసిన తర్వాత ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలు ఎక్కడి, లేని ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఎక్కడి? అంటే సమూలంగా రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్రలో భాగమే ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. అందువల్లనే ప్రభుత్వ రంగాలన్నింటిని కూడా కావాలని ధ్వంసం చేస్తున్నారు. అంటే ఈ పాలకులు, ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, అంబేద్కర్ గారు కలగలిగిన ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో ఆ ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలు తమ భక్తులు మార్చుకోవడం కోసము వాళ్ళ ఓటును ఏ రకంగా అయితే ఉపయోగించుకోవాలి, ఆ ఉపయోగించుకోకుండా వాళ్ళని ప్రలోభితం చేసి, అంటే ఒక రకంగా కొంత చదువు ఉన్నప్పటికీ కూడా డబ్బు లేని కారణంగా ఈ ప్రజలకి అందుబాటులో ఈ ప్రజల కోసం నిలబడే ఒక రాజకీయ పార్టీ లేనందువల్ల, ఈ ప్రజలకు రాజ్యాధికారం కోసం నిలబడడానికి ఒక రాజకీయ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇదే మళ్ళీ అగ్రవర్ణాల చేతుల్లో కూడా ఉండబడినటువంటి రాజకీయ పార్టీలు, కార్పొరేట్లకు, మళ్ళీ ధనిక వర్గానికి ఉపయోగపడేటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుకూలమైనటువంటి ఒక ఆర్థిక పునాదుల మీదనే ఈ అన్ని వ్యవస్థల్ని నిర్మిస్తున్నారు. అందువల్లనే ఈనాడు మళ్ళీ అనేక మంది పిల్లలు, సామాజిక స్పృహ లేనటువంటి
చైతన్యం లేనటువంటి చైతన్య రాహిత్యంతో కూడుకునేటువంటి యువతను ఈనాడు పాలకులు తయారు చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు మాత్రం ప్రపంచంలోని ఇతర దేశాలకు పంపించేసి ఉన్నతమైన చదువులు చెప్పించుకుంటున్నారు. అన్ని రంగాల్లో కూడా వాళ్ళ పిల్లలు ఉంటున్నారు. మన పిల్లలు 10th, ఇంటర్, డిగ్రీ, మహా అంటే పీజీ దాకా వేసి మళ్ళీ ఆ ఇంటి ముఖం పట్టేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలు లేవు. మనం చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే నాటికే 1,20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు. కానీ అవి నింపలేదు. అదేవిధంగా కేంద్రంలో కూడా 2014లో కూడా అధికారం మీదకి వస్తున్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు ఆనాడు ఎన్నికల్లో వస్తున్న ప్రచారానికి ఆయన వచ్చి చెప్పింది ఏంటిది, మేనిఫెస్టోలో ప్రకటించింది ఏంటిది, హామీ ఇచ్చింది ఏంటిది అంటే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. మరి ఆయన ఇచ్చింది ఎక్కడిది? ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో కూడా ఉండబడినటువంటి ఉద్యోగాలు 30 లక్షలు అనేది లెక్కలు చెప్తుంది. ఉన్న 30 లక్షలే ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేయలేదు, భర్తీ చేయలేదు. ఏటా 2 కోట్లు అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అంటే సుమారు 20 కోట్ల ఉద్యోగాలు నింపవలసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఇవన్నీ వాళ్ళకి కావాల్సింది ఓట్లు మాత్రమే. ఈ ఓట్లు పొంది అధికారం మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసేదంతా వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్గానికి, ఈ వర్ణ వ్యవస్థలో అగ్రభాగంలో కూడా ఉండబడినటువంటి అగ్రవర్ణాలు ఎవరైతున్నారో వాళ్ళకు అనుకూలమైనటువంటి విధంగా వాళ్ళ విధానాలు తీసుకొచ్చి సంపదనంతా ఒక వర్గం చేతుల్లో పోయేటట్టు చేయడం కోసమే ఈ రకమైనటువంటి వాళ్ళు ఒక విధానాన్ని అవలంబిస్తున్నారు. అందువల్లనే ఇప్పుడు జాతీయ విద్యా విధానం కూడా తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్రంలో చూసినప్పుడు అనేక కేజీ టు పీజీ విద్య అని చెప్పేసి ఉచిత విద్య అన్నారు. కేజీ లేదు, పీజీ లేదు, ఏ విద్య లేదు. అన్ని ఉన్నాయల్లా మళ్ళీ ఆ నారాయణ, శ్రీ చైతన్య, లేకపోతే మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి ఇలాంటి యొక్క అగ్రవర్ణాల చేతిలో, ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉండబడినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మన దగ్గర డబ్బు లేదు, డబ్బు లేకపోతే విద్య లేదు, విద్య లేకపోతే మళ్ళీ మన లోపల ఐక్యత లేదు. కాబట్టి ఇక నీకు కులం అనేది ఎక్కడిది? ఆనాడు కులం పేరు చెప్తే ఎస్సీ ఎస్టీలని కులం పేరు మీద పిలిస్తే తక్కువ చూస్తున్నారని ఒక ఆత్మన్యూనత భావం ఏర్పడే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ మనం ఏమైపోయినామంటే మన పేరు పక్కన మనమే కులాన్ని తగిలించుకొని మనం దీన్ని ఎక్స్పోజ్ చేసుకునే పరిస్థితికి మనం దిగజారిపోయాం. అంటే మనం ఏమనుకుంటామంటే ఆ అగ్రవర్ణ కులం కంటే మన కులం తక్కువదా అని వీడు ఫీల్ అయ్యేసి వీడి కులం పేరు కూడా పేరు పక్కన తోగలాగా పెట్టుకుంటాం. దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు పెట్టుకో, వాడు కోరుకునేది కూడా అదే. నువ్వు పేరు పెట్టుకుని నా కులం అని నువ్వు కొట్టాడుకుంటా పో. కాబట్టి వాడు కోరుకునేది మనం చేస్తున్నాం. అని ఇక్కడ కులము పోవాలనంటే ఆర్థిక అసమానతలు తొలగాలి, అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు కూడా అందరూ అనుభవించే విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఒక సమానమైనటువంటి గౌరవం వస్తుంది. సమానమైనటువంటి గౌరవం రావడానికంటే సమానమైన గౌరవం కాదు, ఇప్పుడు ఉన్నది కూడా మనకు పెద్ద ప్రమాదం ముంచుకొస్తున్నది. ఆ ప్రమాదాన్ని నివారించే పరిస్థితులల్లో యువత లేదు, విద్యార్థులు లేరు, ఆ రకమైన విద్య కూడా లేదు. సామాజిక స్పృహతో కూడినటువంటి విద్య కూడా ఈ రోజున అందించే పరిస్థితి లేదు. అంతేకాకుండా సమాజంలో కూడా ఒక అశ్లీలమైనటువంటి, అసాంఘికమైనటువంటి, అశాంతి రేపేటువంటి అనేక మత్తు పదార్థాలకు లోన్ అయ్యే విధంగా మానవ మేధస్సును కూడా ఈనాటి యువత మెదళ్లను కూడా తొలిసివేస్తున్నటువంటి ఒక కలుషితమైనటువంటి సంస్కృతిని ఈ పాలకులే కావాలని చెప్పేసి ప్రవేశపెట్టారు. అది విచ్చలవిడిగా ఇవాళ సమాజంలో కూడా చెక్కలు కొడుతుంది. దానికి మన యువత దానికి లోన్ అవుతుంది. అందువల్ల యువకులు సమాజం గురించి, కుటుంబం గురించి, భవిష్యత్తు గురించి, బతుకుదెరువు గురించి ఆలోచించలేని విధంగా తయారు చేయడమే ఇవాళ పాలకుల యొక్క లక్ష్యం. కాబట్టి ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీల యొక్క ప్రాధాన్యత ఏంటంటే వాళ్ళ అధికారం కోసం వాళ్ళు పాటుపడుతున్నారు తప్ప మెజారిటీ ప్రజల కోసం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఉత్పత్తి శక్తులు వీళ్ళంతా ఈ దేశానికి కావాల్సినటువంటి ప్రొడక్టివిటీని పెంచేటువంటి వీళ్ళు శ్రమజీవులు, ఈ దేశాన్ని వాళ్ళ భుజాల మీద మోస్తున్నటువంటి ఈ కులాలు, ఈ జాతులు ఏవైతే ఉన్నాయో వీళ్ళ భవిష్యత్తు కానీ వీళ్ళ పరిస్థితి కానీ ఆ పాలకులకు అవసరం లేదు. కాబట్టి మనమే దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం, మన గురించి మనమే ఆలోచించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు మన ముందు ఉన్నది. తక్షణం మనం దీని గురించి కనుక చైతన్యం కాకపోతే, ఒకరి నుంచి ఒకరు తెలుసుకోకపోతే, దీని మీద అనేక డిబేట్లు జరగకపోతే రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ జాతులు, ఈ కులాలు, ఈ యువత పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ అంబేద్కర్ గారి 134వ జయంతి నుంచైనా మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ మహానీయుల జీవిత చరిత్రల ఆధారంగా వాళ్ళ ఆశయాలను మనం కొనసాగించే విధంగా మన భక్తులే కాదు, మన రాబోయేటువంటి భావితరాల కోసం మనం కూడా ఆలోచించి ఒక బంగారు బాట వేయడానికి ఈ అంబేద్కర్ ఇతర మహనీయుల యొక్క వాళ్ళ జీవిత
ఆశయాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి అని కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మాతృగా లైవ్ టీవీ అధినేత రాజు గారికి, కెమెరామెన్ గారికి నా ధన్యవాదాలు. మాతృక స్టూడియోకి పిలవాలని వచ్చిన విద్యావంతుల వేదిక, తెలంగాణ మేధావుల వేదిక రాష్ట్ర నాయకుడు, అలాగే కేయూ ప్రొఫెసర్ వీరస్వామి సార్ చాలా విషయాలు అంబేద్కర్ గారి గురించి మాట్లాడారు. ఈ దేశంలో అసమానత, కుల వ్యవస్థ, అంటరానితనం ఉంది. 75 ఏళ్ల కాలంలో ఈ దేశంలో రోజు రోజుకి కుల వ్యవస్థ ఎట్లా పెరుగుతూ ఉంది, కుల నిర్మూలన ఎందుకు జరగట్లేదు, దానికి గల కారణాలు ఏంటి, కుల నిర్మూలన జరగాలంటే ఏం చేయాలనే దాని మీద చాలా విలువైన సూచనలు చేశారు. మీ అందరికీ కూడా మాతృక టీవీ స్టూడియో నుంచి ధన్యవాదాలు. మట్టి దిబ్బల మీద అక్షర సునామీ సృష్టించిండు అంబేద్కర్. ఆ అక్షర సునామీ ఈరోజు దేశమంతా అంటుకుంటే వెలుగు జ్యోతుల్ని వెదజల్లుతున్న కాలంలో ఇంకా మనసుల మధ్య అసమానత అట్లాగే ఉన్నది. ఆ అసమానతని, ఆ అంటరాంతరాన్ని, ఈ కుల నిర్మూలన జరిగేదాకా మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్కి ఈ 134వ జయంతి సందర్భంగా నివాళి అర్పించడం అంటే పూలమాలో, పూలదండో, లేకపోతే ఫోటో దిగడమో కాదు. ఆయన ఆశయం, ఆయన మార్గంలో నడిచేటప్పుడే, ఆయన ఆశయ సాధన కోసం ముందుకు పుంటున్నప్పుడే ఆయన నిజమైన నివాళి అనే సందర్భంగా మాతృక భావిస్తూ ఉంది. ఈ చర్చా గోష్ఠికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి మాతృక స్టూడియో తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.